నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క సంఘ కాపరి అయిన ఫిన్ని అయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రమీల ఫిన్ని గారికి, అలాగే అసిస్టెంట్ పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సంఘం అంతటికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు స్త్రీల ఆదివారంగా మనం జరుపుకుంటున్నారు. అయితే నాకు ఇచ్చిన అంశం ఏంటంటే, ప్రభువును విశ్వాసంతో, ప్రభువును నమ్మి ప్రేమించిన విశ్వాస స్త్రీలు అని ఇచ్చారు. అంటే విశ్వాసం కొరకు. ఇప్పుడు నేను ఒక అన్య జనాంగంలోంచి వచ్చాను. ఇక్కడ మీలో చాలామంది మీ తాతలు తండ్రులు క్రైస్తవ్యంలోనే పుట్టి పెరిగి ఉంటారు. చాలామంది పుట్టి పెరిగి ఏంటంటే మీకు కామన్గా చిన్నప్పటి నుండి చర్చికి వచ్చి, నాలాంటి దాన్ని అయితే రోమిలికి రాసిన పత్రిక 10:9 అంటుంది, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనని మృతుల్లో నుంచి దేవుడు లేపనని హృదయమందు విశ్వసిస్తేనే రక్షించబడతాం. నేను అలా హృదయంలో విశ్వసించాను, నమ్మాను కాబట్టి నేను రక్షించబడ్డాను. అవునా? అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఏమంటుందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాము? విశ్వాసం. ఈరోజు మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. కానీ ఇది దేవుని వల్ల కలిగింది, అది ఒక వరముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని మనం ఎవరు చూడలేదు. చూసామా? చూడలేదు. ఆయన శిలువ బలియాగాన్ని మనం చూసామా? లేదు. ఆయన మన కోసం చేసిన త్యాగము, ఆయన శిలువలో మన కోసం చేసిన వేటిని కూడా మనము చూడలేదు. చూసామండి? లాస్ట్ సండే చేసుకున్నాం, రిజరెక్షన్ సండే, పునరుత్థాన ఆదివారం. ఆ పునరుత్థాన ఆదివారము తిరిగి యేసుక్రీస్తు ప్రభు లేవడం మనం చూసామా? మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు, ఆయన శిష్యులు చూశారు, మనం చూడలేదు. కానీ మనం ఎలా నమ్ముతున్నాము? విశ్వాసం ద్వారా. అందుకే మన అందరినీ ఏమంటున్నారు? విశ్వాసులు అంటారు. అవునండి? ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ విశ్వాసం. విశ్వాసము. ఈ ముగ్గురు స్త్రీల గురించి మనం పాఠ్యభాగం చదివాం, అది కూడా విశ్వాసం గురించి ఇచ్చారు. అయితే సిలువలో మన కొరకు అన్నీ చేశారు. కానీ నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉండేది. ఎందుకంటే ఒక అన్య జనాంగం నుంచి వచ్చాను, బాగా బ్రతికి వచ్చాను, ఏ కొరత లేకుండా వచ్చాను, మంచి స్థితిలో. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నేను చాలామందిని రోగంతో, దరిద్రతతో, బాధతో, వేదన చూసినప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది. నువ్వు సిలువలో అంత కార్యం చేశారు కదా, ఇంకా మేము ఎందుకు ఇలా ఉంటున్నాం అని ఒక క్వశ్చన్ ఉండేది స్టార్టింగ్లో నాకు బాగా. ఆయన సిలువలోనండి గలతీయులకు రాసిన పత్రిక 3:14 ప్రకారము ఆయన మన శాపాన్ని, ధర్మశాస్త్రం నుండి వచ్చిన శాపాన్ని అంతా కొట్టివేయడానికి ఆయన ఏం చేశారు? శాపగ్రస్తుడిగా వ్రాలాడారు. అవునా? కొలసీలకు రాసిన పత్రిక 2:15 అంటుంది, మన యొక్క చేవ్రాతను తుడిచివేయడానికి, మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో ఆయన సిలువకు కొడిశారు. దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేశారు, మనకు అడ్డం లేకుండా ఎత్తివేశారు, మనల్ని క్రీస్తుతో కూడా జీవింపచేశారు. అవునా? మనం అన్నీ కూడా, మన పాపము, మన శాపము, మన దోషం అన్నీ తుడిచేశారు, కొట్టివేశారు. 2 కొరింథీ 8:9 అంటుంది, యేసుక్రీస్తు కృపను మీరు ఎరగరా? ఆయన ధనవంతుడయ్యండి మనము దరిద్రతలో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యారంట సిలువలో. అన్ని కార్యాలు చేశారు. యెషయా గ్రంథం 53:5 అంటుంది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అన్నారు. అన్ని సిలువలో చేశారు. మనం ఆయన చూడలేదు, ఆయన అన్నీ ముగించేశారు. కానీ ఈరోజు మనం దాన్ని విశ్వసించడం ద్వారా పొందుకుంటాం. దీని అన్నిటికీ జవాబేంటి? విశ్వాసము. అంటే నేను ఒకటి చెప్తాను, ఎక్కడికి భారతదేశం కాదు, ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా మన డబ్బు పనిచేయదు. అమెరికా వెళ్తే మన డబ్బు పనిచేయదు, కానీ విశ్వాసం పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం. క్రైస్తవులమైన మనము ఇది నమ్మాము, పునరుత్థానాన్ని నమ్మాము, ఆయన చేసిన కార్యాలు నమ్మాము. మన జీవితంలో అవి పొందుకోవాలంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. వస్తాం సంఘానికి, వాక్యం వింటాం, వెళ్ళిపోతున్నాం, అంతవరకు ఆగిపోతే మనము మన కుటుంబం వరకే ఆగిపోతున్నది. అలా కాకుండా విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 1:17 అంటాడు, పౌలు భక్తుడు చెప్తాడు, మీరు ఫెయిత్ టు ఫెయిత్, విశ్వాసం నుంచి ఇంకా విశ్వాసంలోకి. అందుకే సంఘానికి వస్తున్నాం, అందుకే వాక్యం వింటున్నాం, అందుకే ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే ఈ దినాలు ఇలా ఉంటే దేవుడు మనకు ఒకటి చూపించాడు, కరోనా అనేది చూపించి
నీ డబ్బు నిన్ను రక్షించదు. నీ డబ్బు నిన్ను రక్షించిందండి. డబ్బు ఎవరిని రక్షించలేదు. ఎంత డబ్బు ఉన్నా కాపాడలేదు. కానీ విశ్వాసం కాపాడుతుంది. అది నేను నమ్ముతాను. నా భర్తకి కోవిడ్ అటాక్ అయింది విజయవాడలో ఉన్నప్పుడు. ఆయన ట్రైనింగ్కి వెళ్ళారు, వచ్చింది. 2 సార్లు నా కళ్ళ ముందే ప్రాణం పోయింది, వెళ్ళిపోయారు ఆశ. కానీ విశ్వాసమే రక్షించింది. డాక్టర్ రక్షించలేదు, డబ్బు రక్షించలేదు. ఈరోజు సజీవుడిగా మా మధ్యలో ఉన్నారంటే విశ్వాసం 21 రోజులు నేను ఆయనతో కూడా పక్కనే ఉండిపోయాను. 21 డేస్ నేను, నా చిన్న బిడ్డ. కానీ నేను ఒక డోలో వేసుకోలేదు. కోవిడ్ ఎలా టెస్ట్ చేస్తారో కూడా నాకు తెలియదు. నేను చేయించుకోలేదు టెస్ట్. నేను ఏమి వ్యాక్సిన్స్ వేయించుకోలేదు. ఫెయిత్ ఒక్కటే రక్షించింది. ఆయనని ఫెయిత్ ఒక్కటే భక్తికించింది. నాకు రాకుండా కాపాడింది ఆ ఫెయిత్. నేను నమ్మాను, కరోనా వస్తే అది నా దగ్గరికి వస్తే చనిపోవాలి, నేను చనిపోను ప్రభా అనేదాన్ని. నేను హాస్పిటల్లో నేను వెళ్ళినప్పుడు 3 ఉండేవారు. కానీ నేను వచ్చేసరికి 1000 మంది జనాలతో హాస్పిటల్ నిండిపోయింది. కానీ వాళ్ళ మధ్యలో తిరిగాను 21 డేస్. ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు. 5 ఇయర్స్ అయింది నేను ఒక ట్యాబ్లెట్ వేసుకొని. దేవుని కృపను బట్టి చెప్తున్నాను. అది నా గొప్పతనం కాదు. నేనేదో విశ్వాసంలో మనం ఎదుగుతుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. విశ్వాసము ద్వారా మనం పొందుకోగలుగుతాము అని చెప్తున్నాను. ఇక్కడితో ఆగిపోకూడదు. విశ్వాసం నుండి విశ్వాసంలో ఎదగాలి. అందుకే సంఘానికి మనం వస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసంలో మనము ఎదుగుతాం. నాకు ఇచ్చిన స్త్రీలు ఈ పాఠ్యభాగాలు ఇచ్చారు సిద్ధపడమన్నప్పుడు. నేను సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు బైబిల్లోంచి ఒక స్త్రీని చూపించాడు. నేను ప్రభా ఇది ఒక్క ఉమెన్స్ అది కాదు, కాంగ్రిగేషన్ అంతా ఉంటారు, నేను ఎలా చెప్పాలి? రక్తస్రావం స్త్రీ గురించి నాకు ఇచ్చారు. ఎలా చెప్పను ప్రభా అంటే నువ్వు చెప్పాలి అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆమె యొక్క విశ్వాసం మనం తెలుసుకోవాలి అని దేవుడు తెలియజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నా హృదయంలో పెట్టాడో, నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో ఏది పెట్టాడో ఆత్మదేవుడే మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రక్తస్రావం స్త్రీ గురించి చూసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో ఉంటుంది. అదే మత్తయి సువార్తలో అయితే 9వ అధ్యాయములో ఉంటుంది. అలాగే లూకాసు వార్తలో చూస్తే 8వ అధ్యాయము 43 నుంచి 48 వచనాల్లో ఉంటుంది. ఈ 3 సువార్తల్లో కూడా ఆమె గురించి రాయబడింది. నేను తీసుకున్నది ఏంటంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25 నుంచి తీసుకున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం, ఈమె పేరు రాయబడలా. ఎక్కడ ఈమె పేరు రాయబడలేదు, ఆమె వయసు రాయబడలేదు. కానీ ఆమె వ్యాధి యొక్క వయసు రాయబడింది. ఆమె యొక్క వ్యాధి వయసు ఎన్ని సంవత్సరాలండి? 12. సుమారు ఎన్ని డేస్ ఉంటుందండి? 4380 దినాలు దగ్గర. నేను ఒకరోజు బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతునేటప్పుడు లేవీకాండం 15వ అధ్యాయం చదువుతున్నాను. ఎప్పుడైతే లేవీకాండం 15వ అధ్యాయం చదువుతున్నానో అక్కడ స్త్రీ రక్తస్రావం జరుగుతుంటే అన్ని దినాలు ఆమె అపవిత్రురాలు అని రాయబడింది. ఏంటండి? అపవిత్రురాలు. ఈరోజు అక్కడ 15వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూస్తే ఆమెకి ఎన్ని దినాలు స్రావం జరుగుతుందో అన్ని దినాలు కూడా అపవిత్రురాలు. థ్యాంక్ యూ. ఆమెను ఎవరైనా ముట్టుకుంటే అపవిత్రులు అవుతారు. రోజంతా వాళ్ళు అపవిత్రులుగా ఉండాలి, బయట ఉండాలి. అయితే ఇప్పుడు ఈమె పరిస్థితి చూద్దాము. ఆమెకు మంచినీళ్ళు కావాలన్నా ఎవరైనా సాయం చేయాలి, ఆమెకి ఏది కావాలన్నా ఒకరు ఇవ్వాలి. ఆమె ఏది ముట్టుకుందికి లేదు. ఆమె ఏది ముట్టుకుంటే అది అపవిత్రం అని రాయబడింది లేవీకాండం 15వ అధ్యాయం 26, 27 వచనాలు, 25, 26లో. ఏమీ ఒకరి మీద ఆధారపడాలి. ఓ పక్క నుంచి శరీరం. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నా చిన్నప్పటికి దేవుడు తీసుకెళ్ళాడు. మమ్మల్ని అలాగే 3 రోజులు బయట కూర్చోబెడతారు. అది చాలా భయంకరమైన పరిస్థితి. మేము ఎవరిని ముట్టుకోకూడదు. నన్ను ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళ బట్టలు స్నానం చేసి ఇచ్చేయాలి. ఇంట్లోంచి వెళ్తే దేవుడు అపవిత్రైపోతాడు. మన దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప దేవుడు. అపవిత్రాలు వెళ్ళి ఆమెను ముడితే ఆమె పరిశుద్ధురాలు అయిపోయింది. ఇంట్లోంచి వెళ్తే దేవుడు అపవిత్రవుతాడని చుట్టూ తిరిగి వెళ్ళాలి. మంచినీళ్ళు కావాలంటే ఎవరినైనా అడగాలి. నేను అనుభవించాను ఆ పరిస్థితి చిన్నప్పుడు. మంచినీళ్ళు కావాలంటే ఎవరినైనా జడ వేసుకుందుకు లేదు కాలేజీకి వెళ్ళాలంటే, ఎందుకంటే అమ్మ వేసేది లేదు. ఇలాంటి ఓ పక్క శరీరంలో బలహీనత అయితే ఒక పక్క ఇవన్నీను ఏదో పెట్టుకొని రోజు చక్కగా కాలేజీకి వెళ్ళేవాళ్ళము, ఏదో వెళ్తుండేవాళ్ళం. ఆ 3 డేస్ ఎవరు కింద పడుకోవాలి, దిండివ్వరు,
ఏమివ్వరు. ఎవరు ముట్టుకున్నా వాళ్ళ బట్టలన్నీ మనమే ఉతకాలి, మనం తిన్న ప్లేట్ మనమే కడగాలి, పుట్టప్పుడు కడగము. ఇలా ఎన్నో అవన్నీ చూపించాడు. నువ్వు 3 డేస్కి చిన్నప్పుడు ఇబ్బంది పడేదానివే, ఈరోజు ఈమె 12 సంవత్సరాలు ఎంతమంది చేత ఎన్ని మాటలు పడి ఉంటుంది, ఎంత కృంగిపోయి ఉంటుంది. నువ్వు అపవిత్రాలు, నువ్వు అపవిత్రాలు, నువ్వు ముట్టుకోకు, నువ్వు బయటకు రాకు, నిన్ను ముట్టుకుంటే మేము అపవిత్రులు అయిపోతాం, నువ్వు దూరంగా ఉండు. అలాంటి నిందలు, బాధ, కృంగుదల ఉన్నప్పుడు మార్క్స్ వార్త 26 అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఎక్కడ కూడా ఆమెకు ఇంకా మరికొంచెం సంకట పడిపోయిందండి, మరికొంచెం రోగం ఎక్కువైపోయింది. ఆమెకు తగ్గలేదు కదా, తన ధనమంతా కూడా అయిపోయింది, తన ధనం కూడా అయిపోయింది, తను కూడా క్షీణించిపోతున్నప్పుడు ఎలా వెళ్ళి యేసుప్రభు చెంగును, ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందుకుందండి. యేసయ్యా నన్ను బాగు చేయని అడగలా. ఇక్కడ యేసయ్యకి దేవునికి ప్రమాణం అక్కడ ఏం లేదు, మొత్తం ఆమె విశ్వాసంతో తీసుకుంది. ఎలా వచ్చింది ఆమెకు అంత విశ్వాసం? ఈరోజు ఆ విశ్వాసం మనలో ఉందా? ఆ విశ్వాసం ఎలా వచ్చింది? కృంగిపోయింది, హృదయం అంతా గాయములు, మనుషులు అన్న మాటలు, ఒక పక్క శరీరం బాధ, ఏమంటాడు లేవికాండం 17:11లో, దేహానికి ప్రాణము రక్తము. ఆమె రక్తం పోతున్నది ఆమెకి, అంటే ఇంకొన్ని రోజులు ఉంటే ప్రాణం పోతుంది, ప్రాణం పోయే స్థితికి వెళ్ళిపోతుంది. అది శ్రమ. ఆ టైంలో శ్రమ దినాల్లో కృంగిని ఎట్లా నువ్వు చేతకాని దాని అవుతాను, మనం చేతకాని వాళ్ళం కాదు క్రీస్తు ఉంటుండగా. ఈమె ఏం చేసింది? ఆమెకి ఎక్కడి నుంచి అంత విశ్వాసం వచ్చింది? మనం కూడా చాలాసార్లు మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, మన వ్యాధులను బట్టి కృంగిపోతాం. ఎన్నోసార్లు మనం ఎంతో కృంగుతాం, మనుషులు అన్నారని కృంగుతాం, రోగముల వల్ల కృంగిపోతాం, దిగులు, బాధ శరీరంలో. ఈ సమయంలో మనం వెళ్ళగలుగుతున్నామా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? ఆమె వెళ్ళి ఎలా వెళ్ళగలిగింది? మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 5:27 చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆమె యేసును గూర్చి విన్నాదంట. ఏమింది? యేసును గూర్చి విన్నది. ఈరోజు మనం ఏం వింటున్నాం? మన పరిస్థితుల్లో, మన కష్టంలో, మన బాధలో మనం ఏం వింటున్నాం? ఆమె యేసును గురించి విన్నాదంట. ఏం విన్నది? అక్కడ గుడ్డివాణ్ణి చూపునిచ్చారు, చనిపోయిన వాళ్ళని లేపారు, ఆ బేతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని దేవుడు యేసయ్య వెళ్ళి లేపారు. ఇవన్నీ విన్నది. రోమిలికి రాసిన పత్రిక 10:17 అంటుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు మనం ఏం వింటున్నాం? విశ్వాసం రావాలంటే క్రీస్తు మాటను వింటేనే వస్తుంది, వాక్యాన్ని వింటేనే వస్తుంది, వాక్యాన్ని చదివితేనే. ఆమె విన్నంత మాత్రం ఎంత విశ్వాసం వచ్చిందో చూడండి. అందుకే ఆయన ఎన్ని అద్భుతాలు చేశారో ఆమె ఎన్ని విన్నాదో. యోహాను సువార్త 21:25 అంటారు, ఆయన చేసిన అద్భుతాలు రాస్తే ఈ ప్రపంచంలో ఏ పుస్తకము సరిపోదంట, అన్ని అద్భుతాలు చేశారు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు. అవి అన్ని విన్నది. ఆమె విని విశ్వాసం తెచ్చుకొని అక్కడితో ఆగిపోలేదు. చాలామంది నాకు విశ్వాసం ఉందని ఆగిపోతాం. మన విశ్వాసం ఎప్పుడు పరీక్షిస్తుంది? అలాంటి శ్రమల్లో విశ్వాసం పరీక్షించబడుతుంది. ఆమె అక్కడితో ఆగిపోలేదు, ఒక ప్రయత్నం చేసింది. నాకు విశ్వాసం ఉంది కదా అని కూర్చుంటే సరిపోదు, క్రియ చేసింది. అందుకే యాకోబు 1:22 అంటాడు, మీరు విశ్వాసులైనంత మాత్రం క్రియ చేయాలి. క్రియ చేసింది, లేచి వెళ్తున్నది. అక్కడ ఒక మాట ఉంటుంది, మార్క్స్ వార్త 5:88 ఆమె అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? నేను ఆయన చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటాను, నేను ఆమె చెంగు ముట్టుకుంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థత అనుకుంటూ వెళ్తున్నది. మన విశ్వాసం పెరగాలంటే ఒక దేవుని మాటలు వింటే సరిపోదు, వినాలి, వింటూ కూడా దానిని కన్ఫెషన్ చేయాలి, మన నోటితో పలకాలి. ఇప్పుడు మనకు ఒక పరిస్థితి ఉంది, అనారోగ్యం ఉంది, దేవుడు ఒక మాట ఇచ్చాడు దైవ సేవకుల ద్వారా కానీ, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ ఒక వర్డ్ వచ్చింది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి 1 పేతురు 2:24 మీ దగ్గరకు వచ్చింది. ఎస్, నేను స్వస్థత నొంది తిని, ఎస్ నేను స్వస్థతను మనం కన్ఫెషన్ చేసినప్పుడు ఆ విశ్వాసం మనలో క్రియరూపకంగా జరుగుతుంది. ఆమె వెళ్ళి జనాల మధ్యలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు, ఒంటరిగా లేరు, శిష్యులు గుంపులో ఉన్నప్పుడు ఆమె వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది. వస్త్రం అంటే ఆయన మీద ఒక తలిత్తు ఉంది, ఒక తలిత్తు అంటారు దాన్ని, అది వేసుకుని ఆ తలిత్తు కుచ్చులు ఉంటాయి, దాని మీద దేవుని వాక్యం ఉంటుంది, దానిని వెళ్ళి ముట్టుకుంది. ఈరోజు యేసయ్య మన దగ్గర లేరు మనం ముట్టుకోవడానికి, కానీ మన దగ్గర ఏముంది? వాక్యం ఉంది. ఖచ్చితంగా మన వాక్యం మనకు ఏమైనా చేయగలదు. అయితే ముట్టుకున్నది అంతేకాదు. అందుకే ప్రకటన గ్రంథం 19:13 ఆయనకి దేవుని వాక్యము అని పేరు పెట్టబడిందంట. యేసయ్యకి ఏం పేరు పెట్టబడిందండి? దేవుని వాక్యము. దాని మీద ఏముంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉంది. దానిని వెళ్ళి ఆమె ముట్టుకొని అప్పుడు వెంటనే
29వ వచనంలో దేవుడు అంటారు, నాలోంచి ప్రభావం వెళ్ళింది అన్నారు. ఏమైపోయింది? ఆమె ప్రభావాన్ని లాక్కుంది విశ్వాసంతో. యేసుక్రీస్తులో ఉన్న ప్రభావాన్ని విశ్వాసంతో పొందుకుంది. ఈరోజు మనం ప్రతిరోజు ఆ విశ్వాసం ద్వారా ఆయనలో ఉన్న ప్రభావాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? నాలో ఉన్న ప్రభావం పోయింది అన్నాడు. ప్రభా ఇంతమంది నీ చుట్టూ ఉన్నారు కదా అని అడిగినప్పుడు, లేదు నా ప్రభావం పోయిందన్న. అంత విశ్వాసం మనకు ఉండాలి. స్త్రీలమైన మనకు సామాన్యంగా చదువుతాం, కానీ ఆమె బాధలో, కృంగిన వేదనలో వెళ్ళి పట్టుకొని విశ్వాసాన్ని పొందుకుంది. ఆమె విశ్వాసము అంత పరిస్థితుల్లో, అన్నీ బాగుంటే విశ్వాసంగా ఉన్నాను అంటాం, ఆ కృంగిన పరిస్థితిలో ఈరోజు మనం చదివాము సువార్త భాగం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు. అక్కడ మనం చూసినట్లయితే కనాను స్త్రీ ఉంది. ఈ కనాను స్త్రీకి కుమార్తె దెయ్యం పట్టి ఉంది. అయితే ఆమె ఇంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇంట్లో దెయ్యం ఉందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక అన్యురాలు, ఆమె ఇంటిలో కుమార్తె దెయ్యం పట్టింది అంటే సమాధానం ఉంటుందా? ఉండదు. దెయ్యం ఉంటే సమాధానం ఉంటుందా? ఉండదు. ఆరోగ్యం ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు, సరిగా తినలేరు. అలాంటి పరిస్థితిలో ఒక అన్యురాలు ఆమె ఉంది. తన కూతురు బాధపడుతుంటే చూస్తూ నలిగిపోతున్నది ఆమె ప్రతిరోజు. అంతే కదండి, మనకన్నా మన పిల్లలకు వస్తే చాలా బాధపడతాం మనం, కానీ ఆమె అంత వేదన పొందుతుంది. తూరు సీదోను ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారని తెలుసుకొని పరిగెట్టుకుంటూ కేకలు వేసుకుంటూ వచ్చింది. కేకలు వేస్తూ ఆమె మొట్టమొదట అన్న మాట ఏంటో తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంది. అండి, ఆయనతో ఉన్న యూదులు ఎవరు ఆయన దావీదు కుమారుడని గ్రహించలేదు. పరిసర్యులు, సద్దుకైలు, అక్కడ ఉన్న యూదులు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి వంశంలో వస్తానన్నారు? దావీదు వంశం. ఒక అన్య జనాంగంలో ఉన్న ఆమె ఈయన దావీదు కుమారుడు అని గ్రహించగలిగింది. ఈరోజు మనం దేవుని గ్రహించగలుగుతున్నామా? ఆయన హృదయాన్ని గ్రహించగలుగుతున్నామా? ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నామా? అప్పుడే మనకు విశ్వాసం వస్తుంది. అయితే ఆమె దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఇంకొకరు కూడా అరిచారు. భర్తమయ్యి గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా అని అక్కడ ఆగిపోయారు. యేసుక్రీస్తు ప్రభు లే రా అని పిలిచారు. ఎందుకంటే గ్రహించారు. ఆమె అన్యురాలైనా గ్రహించింది, కానీ యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నారు. ఈమె ఎంత గ్రహించింది కదా, చూద్దాం ఈమె ఎంత గ్రహించిందో. నేను దావీదు కుమారుని అంటుంది కదా, ఆ వంశంలో వచ్చిన మెస్సయ్య అని అంటుంది కదా, ఈమె విశ్వాసాన్ని చూద్దామని చెప్పి మౌనంగా ఉన్నారు ఆయన. అంతేగాని ఆయన ఏదో ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. ఆమె మౌనంగా ఉన్నారు. ఇంకా గట్టిగా కేకలేస్తుందని శిష్యులు ఏమన్నారు? ప్రభా ఆమె కేకలేస్తున్నది, ఆమెను పంపించేసేయండి అంటే అప్పుడు శిష్యులన్న మాటకు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు. ఏమన్నారు? ఇశ్రాయేలు ఇంటి వారేనా, నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను, కానీ మరి ఎవరి కొరకు నేను రాలేదు, పంపబడలేదు అంటున్నారు. డైరెక్ట్ చెప్పారు, నీకోసం నేను రాలేదమ్మా, నేను నా బిడ్డలకు ఇశ్రాయేల్లో నశించిన వారి కోసం వచ్చాను, నేను యూదుల కోసం వచ్చాను, నేను నీ కోసం డైరెక్ట్గా చెప్తే మనమైతే ఏం చేస్తామండి? ఇంత మాట నన్ను అంటారా అని వెంటనే ఏమొద్దని వెళ్ళిపోతాం. ఓ పాస్టర్ గారు ఒక మాట అంటే పడం, ఇంట్లో యజమాని ఒక మాట అంటే పడం, ఎవరైనా మన అధికారులు ఏమైనా ఒక మాట అంటే పడం. పట్టుదల చూడండి ఈమెలో, ఆ పట్టుదల దేవుడు చూశాడు. పట్టుదలగా మళ్ళీ వచ్చి ప్రభువా నన్ను కరుణించు, నాకు సహాయం చేయమని అడుగుతుంది. ఆయన నీకోసం నేను రాలేదని ఖచ్చితంగా చెప్పేశారు. చెప్పినా కూడా ప్రభువా ఎంత పట్టుదలతో అడుగుతుందో చూడండి. అయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ ఆమెతో ఒక మాట అన్నారు. మా పిల్లల రొట్టె తీసుకొచ్చి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. నేను అంటే ఆమెను కుక్క పిల్లతో పోల్చారు. కుక్క పిల్లతో ఆమెను పోల్చారు. వెంటనే ఆమె ఏమనాలి? నన్ను ఎంతసేపు నీ వెంటబడుతున్నాను, ఇంతసేపు నేను బతిమాలుకుంటున్నాను, నన్ను కుక్క పిల్లతో అనలేదు. ఆమె స్థితి ఆమె గ్రహించుకుంది, ఆమె తగ్గించుకుని ఆమె స్థితి ఆమె గ్రహించింది. ఈరోజు మన స్థితి నేను అనుకుంటా, మీ గురించి నేను అనుకుంటా, నా స్థితి యోగ్యత లేదు, అర్హత లేదు, అర్హురాల్ని కాదు, యోగ్యురాల్ని కాదు, పాపంలో అబద్ధం బ్రతుకుతున్న నన్ను విలువ పెట్టి కొన్నారు ఆయన. ఏం పెట్టి కొన్నారండి? విలువ పెట్టి కొన్నారు. విలువైనవి ఎప్పుడు కొంటామండి? విలువైనవి అంటే బంగారం కొంటాం విలువ ఉందని, డైమండ్స్ కొంటారు, వజ్రాలు కొంటారు విలువని, ఇల్లులు కొంటారు, బంగ్లాలు కొంటారు, విలువ పెట్టి కొంటారు. కానీ ఏ యోగ్యత లేదే నాకు, ఏ అర్హత లేదే, నన్ను నీ ప్రాణం పెట్టి విలువ పెట్టి నన్ను కొన్నావు కదయ్యా,
నా స్థితి ఇది, యోగ్యత లేదు, అర్హత లేదు, కానీ నన్ను విలువ పెట్టి కొన్నారు. దానికి చాలండి ఆయనకు జీవితాంతం బ్రతకడం కోసం విలువ పెట్టి కొన్నారు. అన్య జనాంగం నుంచి వచ్చిన మాకు తెలుస్తుంది ఆ విలువ. ఎంత యోగ్యత లేదు మనకి. 1 కొరింథీ 6:19 అంటాడు, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళం. మనకు దేవుడు విలువైన వాడిగా ఉన్నాడా? మనకెవరు విలువగా ఉన్నారు ఈరోజు? మన డబ్బా, మన హోదావా, మన పదవులా? మనకేమున్నాయి విలువ? యేసుక్రీస్తు మాటగా మనందరము చాలా విలువైన వాళ్ళము, చాలా ప్రశస్తమైన వాళ్ళం ఆయన దృష్టిలో. ప్రాణం పెట్టి మనకు ఆమె స్థితిని గ్రహించింది. అయ్యా నేను కుక్కపిల్లనే ఒప్పుకుంటాను, యజమానుడు బల్ల నుంచి తిన్న ఆ యొక్క ముక్కలను కుక్కపిల్లలు తినే అర్హత ఉంది కదా. అప్పటి వరకు పరీక్షించిన ప్రభు ఒక మాట అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నారు. ఎప్పుడైతే ఆమె పట్టుదలగా ప్రార్థించిందో, ఆమె ఎప్పుడైతే తగ్గించుకుందో, నీ విశ్వాసము గొప్పది అన్నారు. ఈరోజు యేసు ప్రభు ద్వారా మనం అలా ప్రశంస పొందుకోగలమా? అమ్మ నీ విశ్వాసం గొప్పది, మీ విశ్వాసం గొప్పది అని యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రశంస మనం పొందుకోగలమా? ఆమె పొందుకుంది, కుమార్తె స్వస్థత పొందుకుంది, ఆ ఇంట్లో సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. ఆమెకి ఇంకా నేనంటాను, ఆమె వెళ్ళి ఆ తూరు సీదోను ప్రాంతాలంతటా కూడా ప్రభా ఆమె విశ్వాసం ద్వారా, ఆమె సాక్ష్యం ద్వారా గొప్ప ప్రభావితం చేసి ఉంటుంది. ఎందుకు? నీ విశ్వాసం గొప్పదమ్మా అని ప్రభు చేత ప్రశంస పొందుకుంది. మళ్ళా నేను రక్తస్రావం స్త్రీ దగ్గరికి వస్తాను. ఈమె విశ్వాసంతో పొందుకుంది. ఈమె విశ్వాసం కూడా అనేకుల్ని ప్రభావితం చేసింది. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న మన అందరము కూడా మన విశ్వాసం అనేకుల్ని ప్రభావితం చేసేదిగా మన విశ్వాసం ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనం వచ్చి వెళ్ళిపోవడానికి మనల్ని పిలవలేదు. రేపు పొద్దున్న న్యాయపీఠం మీద ఆయన ముందు నిలబడాలి, అప్పుడు జవాబు చెప్పాలి. ఈ లోకంలో ఎక్కువ రోజులు ఉన్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడాలి. కాబట్టి ఈమె విశ్వాసం అనేకుల్ని ప్రభావితం చేసింది. మీరు అడగొచ్చు ఎలా ప్రభావితం చేసిందని. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో రాయబడింది రక్తస్రావం స్త్రీ గురించి. 14వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు గెన్నేసరతు దేశానికి వెళ్తారు. ఆ దేశానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ మీరు చదివినట్లయితే అనేకులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు, అయ్యా నీ వస్త్రాన్ని ముట్టుకొని ఈ రోగులు స్వస్థత పొందుకుంటారని. అనేకులు వచ్చి యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టుకున్నారంట. స్వస్థత అడగలేదంట, ఏం చేశారు? వస్త్రాన్ని ముట్టుకొని అనేకులు ముట్టుకున్న వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారంట. రాయబడింది, మీరు చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలో పొందుకున్న వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది. ఈ యొక్క విశ్వాసం ఎవరి నుండి వచ్చింది? ఆమె ఫస్ట్ ముట్టుకుంది. 12 సంవత్సరాల నుంచి ఒక అపవిత్రాలు వెళ్ళి ఆమె విన్నది, నా స్థితిని అనేకుల స్థితిని మార్చిన దేవుడు నా స్థితి మారుస్తాడని విశ్వాసం ఉంది. ఆమె అనేకుల స్థితిని మార్చిన దేవుడు నా స్థితిని మారుస్తాడని వెళ్ళి ముట్టుకోవడంతో ఇప్పుడు ఆమె విశ్వాసం ద్వారా అనేకులు ప్రభావితమయ్యి అనేకుల స్థితిని మార్చేదిగా ఆమె విశ్వాసం ప్రభావితం చేసింది. ఈరోజు మన విశ్వాసం అలా ప్రభావితం చేసేదిగా ఉందా? ఇంకోటి కూడా చెప్పగలను. ఈ మార్క్స్ వార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే యాయీరు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర. ముందు వచ్చింది పాపం యాయీరు గారే. వచ్చి నా కుమార్తె చనిపోతుంది, రండి ప్రభా ఆమెను కొంచెం బాగు చేదురు అంటే ప్రభు వెళ్తున్నారు. దారిలో ఈమె ముట్టుకున్నాక నా ప్రభావం వెళ్ళిపోయింది అన్న, నిలబడింది, సాక్ష్యం చెప్తుంది. సమయం అయిపోయింది, చాలా సమయం అయిపోయింది. ఎప్పుడైతే సమయం అయిపోయిందో ఈలోపు అక్కడ కుమార్తె చనిపోయింది. చనిపోగానే యాయీరు ఇంటి నుంచి వ్యక్తులు వచ్చారు. వచ్చి 35-36 వచనాల్లో ఉంటుంది. 5వ అధ్యాయం మార్క్స్ వార్త 5వ అధ్యాయం 36-37 వచనాల్లో ఉంటుంది. ఒక మాట అంటారు, బోధకుని శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది. వెంటనే యాయీరు ఏం మాట్లాడతాడు అని వెంటనే వేసుకుని, యాయీరు నమ్మిక మాత్రం ఉంచు అన్నారు. ఎందుకన్నారో తెలుసండి? మనకి ప్రాబ్లం వస్తే, ఇలా మరణకరమైన పరిస్థితులు కానీ, ఇంట్లో గొడవ కానీ, ఇబ్బంది కానీ వచ్చినప్పుడు టక్క నోట్లోంచి ఏమొస్తాయి? మనకి నెగిటివ్ మాటలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే మాటలు వస్తామో, సామెతలు 6:2, నీ నోటి మాట వల్లనే నువ్వు పట్టబడతావు, నీ నోటి మాట వల్లనే చిక్కు. నోటికి మనకు అంత అధికారం ఇచ్చాడు దేవుడు. మాట్లాడద్దు యాయీరు, మీరు చెప్తే నమ్మరు, నేను అనుకుంటాను ఆమె యొక్క సాక్ష్యం
ఈయన విశ్వాసాన్ని బలపరిచింది. ఆమె చెప్పింది నిలబడి యేసుక్రీస్తు ప్రభుతో, అయ్యా 12 సంవత్సరాలు అయింది, నాకు ఇలా ఉంది, నేను విన్నాను మీ గురించి, మీ వస్త్రం ముట్టుకున్నాను, నాకు వచ్చిందా. అవన్నీ విన్నప్పుడు ఈ అయ్యరికి ఏమొచ్చింది? ఎస్, ఈమెను బాగు చేసిన దేవుడు నా కుమార్తె చనిపోయినా కూడా బాగు చేయగలని యాయీరు విశ్వాసము అక్కడ పెరిగింది, ప్రభావితమైంది. ఆమె విశ్వాసము ప్రభావితమైంది. నేను ఇంకా అనుకుంటాను, ఈమె లేఖనాలు నెరవేరడానికి కూడా ఒకరి కారణం అనుకుంటాను. మనం చూస్తే కీర్తనల గ్రంథం 22:18 ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, నా వస్త్రమును పంచుకున్నారు, నా అంగీని చీట్లు వేశారు అని ప్రవచనం ఉంది. అది యోహాను సువార్త 19:23-24 వచనాల్లో వాళ్ళు అలాగే ఆ వస్త్రాన్ని పంచుకున్నారు. పెద్ద నిలువుటంగి ఉంటే దాన్ని చీట్లు వేసి తీసుకున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు సిలువ వేసినప్పుడు లోకరక్షకుడిగా నమ్మారా? మెస్సయ్యగా నమ్మారా? లేదు. ఒక సామాన్య వ్యక్తిగానే వాళ్ళు చూశారు. దావీదు కుమారుడి నుంచి వచ్చిందని నమ్మలేదు. మ్రాను మీద వేలాడదీయడానికి సిద్ధమయ్యారు. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండ 21:23లో రాయబడింది. శాపగ్రస్తుడిగా వేలాడుతున్న ఆయన వస్త్రాన్ని ఎవరైనా పంచుకుంటారండి? మన ఇంట్లోనే ఎవరైనా మరణం ముందుకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకుని తీసేస్తామా మనము? నాకొద్దంటారు భయపడిపోయి, అవునా? వాళ్ళు రోమా సైనికులు ఆ వస్త్రాన్ని పంచుకుంటున్నారు అంటే ఒక శాపగ్రస్తుడిగా వేలాడదీస్తున్నారు ఆయన్ని. ఆయన ఒక పాపం వ్యక్తిగా పాపం చేశాడు, దేవుణ్ణి దూషించాడు అని ఆయన సిలువ వేస్తున్నారే, ఆయన వస్త్రాన్ని పంచుకుంటారా? ఈమె ఎప్పుడైతే నాకు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్త్రాన్ని ముట్టుకుందో, అనేకులు వచ్చి ముట్టుకుంటారో ఆయన వస్త్రానికి ఏమైంది? విలువ వచ్చింది. ఆ లేఖనాలు నెరవేరడానికి వస్త్రాన్ని పంచుకుని ఇదొక మార్గం అని నా యొక్క ఉద్దేశం. ఓకే, కనాని యొక్క స్త్రీ యొక్క విశ్వాసం ఆ తూరు సీదోను ప్రాంతాలంతా ప్రభావితం చేస్తే ఈమె యొక్క విశ్వాసము అనేకులను ప్రభావితం చేసింది. ఈరోజు మన విశ్వాసము అనేకులు ప్రభావితం చేసేదిగా ఉందా? ఈరోజు పత్రికా పాఠ్యభాగం చదివాం మనం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. అక్కడ ఒక స్త్రీని చూస్తాం. ఆమె విశ్వాసం ఇంక చెప్పలేము. లుదియా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే పౌలు గారు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. ఈరోజు నేను చాలామందిని చూస్తాను, వాక్యం బోధించడానికి నాకు వెళ్తూ ఉంటారు, తప్పని అనను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళొద్దని ఇక్కడ పౌలుకి ఆటంకపరిచాడంట. నేను చాలా వచ్చినప్పుడు నన్ను చాలా అంటే నేను ప్రార్థన చేసుకొని చెప్తాను అంటాను, దేవా నువ్వు పంపిస్తే నువ్వు మాట్లాడతావు, నేను వెళ్తే నేను ఇక్కడ నిల్చొని 2 hours చెప్పగలను, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఆత్మ దేవుడు పంపిస్తే ఆ మాటలు నాటుకుంటే. అయితే పరిచాడంట, ఆసియాకి వెళ్ళనివ్వలేదు. తర్వాత ఆయనకి దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు మాకు వచ్చి సహాయం చేయమని ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని బట్టి మాసిదోనియా దేశానికి వెళ్తాడు. మాసిదోనియా దేశం అంటే ఫిలిప్పు, బెరయా, తెసలోనిక, ఈ దేశాలన్నీ మాసిదోనియా దేశంలో ఉన్నవే. ఈయన ఫిలిప్పుకి వచ్చాడు. అక్కడ ఫిలిప్పు అనే పట్టణానికి వచ్చినప్పుడు నదీ తీరం అక్కడ ఒక విశ్రాంతి దినం ఎవరు చేస్తారండి? యూదులు. ఏ దినాన్ని చేస్తారు? శనివారం. పౌలు గారికి ఎంతసేపు, మనం ఎప్పుడు చేస్తాం? రిజరక్షన్ సండేగా, పునరుత్థానంగా ఆదివారాన్ని చేస్తాం. ఇంకా వాళ్ళందరూ ధర్మశాస్త్రం కింద ఉంటూ గ్యాదర్ అవుతున్నారు. అలా యూదులు ఎక్కడున్నా కూడా శనివారం మిస్ అవ్వరండి. మనం ఆదివారం అంటే మానేస్తాం కానీ వాళ్ళు మిస్ అవ్వరు, శనివారం ఖచ్చితంగా పాటిస్తారు. మన దేశంలో కూడా చాలామంది యూదులు ఉన్నారు. గుంటూరు దగ్గర చేబ్రోల్లో, కొత్తరెడ్డిపాలెంలో యూదులు ఉన్నారు, వాళ్ళ సమాజ మందిరం ఉంది. ముంబైలో కూడా అలీబాగ్లో కూడా, ముంబైకి 2 hours జర్నీలో కూడా ఉంది సమాజ మందిరంగా. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడుకుంటారు. అలాగే కొంతమంది స్త్రీలు, పురుషులు కూడా ఉండొచ్చు, ఎక్కువ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు అక్కడ కూడుకున్నారు ప్రార్థనకి. ఎప్పుడైతే అక్కడ కూడుకున్నారో పౌలు గారు అక్కడికి వెళ్తారు. పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు లూదియా గురించి, ఒక్క స్త్రీ గురించి అక్కడ రాయబడింది. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారన్నారు, లూదియా కొరకు రాయబడింది. ఏమని రాయబడింది? ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ, అంతే. ఊదా రంగు పొడి అమ్మే స్త్రీ, ఒక వ్యాపారం చేస్తుంది, ఊదా రంగు పొడి అమ్ముతుంది. తుయతైరా పట్టణస్థిరాలు అని రాయబడింది. అయితే ఈ తుయతైరా పట్టణం ఎక్కడుంది? ఆసియాలో ఉంది. ఎక్కడుందండి? పౌలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఆసియాలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మదేవుడు, నువ్వు ఆసియాలో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ లుదియా లేదయా, నువ్వు ఎక్కడికి రావాలి?
ఫిలిప్పుకు రావాలి. అక్కడుంది ఆసియా నుంచి వచ్చిన ఒక స్త్రీ. అందుకే అంటాడు యెషయా 55:8, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ పట్ల నా తలంపులు అంత. పౌలు గారు దానికి లోబడ్డారు, పరిశుద్ధాత్మకు లోబడి వెళ్ళారు కాబట్టి లుదియాని కనుగొన్నారు. ఎప్పుడైతే లుదియాని కనుగొన్నారో తుయితైరపడ ఆమె ఏమమ్ముతుందండి? ఊదా రంగు పొడి. ఇక ఇక్కడ ఉంది కదా సిలువ గుర్తు, ఇదే ఊదా రంగు, దీనినే ఊదా రంగు అంట. అయితే ఈ ఊదా రంగు పొడి చాలా కాస్ట్లీ అంట. ఎందుకంటే అది క్రీస్తు పూర్వము క్రీస్తు శకం కూడా బట్టలకి ఆ రంగు అద్దేవారు. ఆ బట్టలు సామాన్యమైన వాళ్ళు వేసుకునే వాళ్ళు కాదు, రాజులు, అధికారులు, డబ్బున్న వాళ్ళు వేసుకునేవారు. ఇప్పుడు ఆ అధికారులు, డబ్బున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు వేసుకున్నారంటే ఆ పొడి కాస్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంత ఖరీదైన పొడి అమ్ముతున్న ఆమె బైబిల్ గ్రంథంలోనే మనం చూద్దాం. దానియేలు గ్రంథం 5:7 చూసినట్లయితే బెల్షజర్ రాజు ఉంటాడు, ఆయన విందు చేసుకుంటూ ఉంటాడు. యెరూషలేములోంచి తెచ్చిన ఆ యొక్క పాత్రలన్నిట్లోనూ వేసుకొని చేస్తుంటే ఒక రాత వచ్చి గోడ మీద రాస్తుంది. బెల్షజర్ భయపడిపోయి ఈ రాత ఏంటనేది అర్థం చెప్తే వాళ్ళకి మొట్టమొదటి ఏమన్నాడు? 5:7 ఊదా రంగు వస్త్రాన్ని ధరింపజేస్తారు. అంటే గొప్పవారికి, ఉన్నతమైన వాళ్ళకి ఊదా రంగు వేస్తారు. అలాగే మార్క్స్ వార్త 15:17 చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఊదారంగు వస్త్రాన్ని పిలాతు ధరింపచేశాడు. ఊదారంగు వేసుకున్నారు మన రాజుల రాజు, ప్రభువుల ప్రభువుకి సిలువకు ముందు. అలాగే మనం లూకాసు వార్త 16:19 చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఏం వస్త్రాలు వేసుకున్నాడు? ఊదారంగు. అంటే గొప్పవాళ్ళు, అధికారులు వేసుకునే ఆ యొక్క వస్త్రాలు వేసుకునే ఊదారంగు పొడి నమ్మే స్త్రీ, ఒక వ్యాపారం, అలా ఆ వ్యాపారాన్ని చేస్తున్న ఆమె దైవభక్తి అని ఎందుకన్నారో తెలుసా? ఆ వ్యాపారం చేస్తున్న ఆమె విశ్రాంతి దినాన నాకు వ్యాపారం వద్దు, నాకు దేవుడు కావాలి, నాకు డబ్బొద్దు, దేవుడు కావాలి, అవన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందండి? మందిరానికి వచ్చింది. కాబట్టే దేవుడు చూశాడు, ఆమె భక్తిని చూశాడు, ఆమె దైవ భక్తిని చూశాడు. ఈరోజు దేవుడు మనం ఎలా వస్తున్నాం చూస్తున్నాడు. ఆ భక్తి మన భక్తితో వస్తున్నామా, ఆదివారం రావాలని వస్తున్నామా? ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది. అయితే ఆమె అంతేకాదు, పౌలు గారు వాక్యాన్ని బోధిస్తుంటే ఆమె చాలా శ్రద్ధగా వింటుందండి. ఎప్పుడైతే ఆమె జాగ్రత్తగా వినడం చూశారో ఆమె హృదయాన్ని తెరిచారు. ఈరోజు హృదయాన్ని దేవుడు తెరవకపోతే ఎంత మంచి ప్రసంగికులు వచ్చి వాక్యం బోధించినా మీకు అది అర్థం కాదు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఎందుకు? ఆమె భక్తిని బట్టి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లూకాసు వార్త 24:45 ఒక మాట అంటారు, శిష్యులు లేఖనాలు గ్రహించినట్లు వాళ్ళ మనసులు తెరిచారంట. ప్రభు తెరిస్తే లేఖనాలు వాళ్ళకి అర్థమయ్యాయి. ఈరోజు మనం కూడా ప్రతిరోజు నేను అడుగుతాను, ప్రభా ఈ లేఖనాలు గ్రహించినట్లు నా మనసు తెరువు ప్రభా అని అడుగుతా. లేకపోతే వాక్యం అర్థం కాదు. ఎప్పుడైతే వాక్యం అర్థమవుతుందో విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే అన్నీ మనం పొందుకోగలం దేవుని దగ్గర నుండి. విశ్వాసం లేకుండా మనం ఏం పొందుకోలేం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఏమంటుంది? విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవని రుజువునై ఉన్నది. అదే 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మాలి. నాకు ఎప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చదివినా ఫిన్నీ అయ్యగారు గుర్తొస్తారు. లెంట్ డేస్ 40 రోజులు అయ్యగారే వాక్యం చెప్పేవారు. నేను అప్పుడు లూథరన్ వైజాగ్ విశాఖపట్నంలో హయ్యర్ మెమోరియల్ లూథరన్ సంఘంలో ఉండేదాన్ని. 40 ప్రసంగాలు ఆ ఒక్క అధ్యాయం మీద చెప్పారు. ఇప్పటికీ సార్ నా దగ్గర ఆ నోట్స్ ఉంది. దైవజనులు అంత చక్కగా ఆ ఒక్క చాప్టర్ మీద 70 మెసేజ్లు చెప్పారు. విశ్వాసం గురించి, విశ్వాస వీరుల యొక్క పట్టి ఉంది అందులోను. అయితే ఆ విశ్వాసము ఆమెకి ఎలా, దేవుడు హృదయాన్ని తెరిస్తేనే. నీకు ఎప్పుడైతే భక్తి ఉంటుందో, భక్తి ఉన్నప్పుడు ఏమొస్తుంది? దేవుడు జాగ్రత్తగా వాక్యం వింటావు భక్తి ఉంటే. ఎప్పుడైతే ఆమె జాగ్రత్తగా వాక్యం ఉంటుంటే హృదయం తెరిచాడు. హృదయం తెరవగానే ఏమైంది? ఆమె రక్షించబడింది, ఆమె కుటుంబం అంతా రక్షించబడింది. అప్పుడు ఏముంటుంది? పౌలు గారు ఉన్నారు, శీలా ఉన్నారు, తిమోతి గారు ఉన్నారు, లూకా గారు ఉన్నారు, 4 ఉన్నారు అక్కడ. మీరు మా ఇంటికి రండి, నేను ప్రభునందు విశ్వాసం గలదానైతే మీరు నా ఇంటికి రండి అని అడుగుతుంది. ఏమైందంటే ఇక్కడ ఆమె విశ్వాసం ఎంత ప్రభావితం చేసిందంటే ఆమె రక్షించబడింది, ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది.
ఆమె ఇల్లే ఇప్పుడు సంఘం అయిపోయింది. ఒకప్పుడు ఆమె ఎక్కడ శనివారం ఆరాధించే ధర్మశాస్త్రం కింద ఉన్న ఆమె ఈరోజు రిజరెక్షన్ సండేను ఆరాధించే కృప కిందకు వచ్చి, ఒకసారి ధర్మశాస్త్రం కింద ఉన్న కృప కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె ఇల్లే ఆదివారం ఆరాధన సంఘంగా మారిపోయింది. ఫిలిప్పులో ఆమె ఇంటిని ఆరాధన సంఘంగా మార్చింది. అది మనం అదే 16వ అధ్యాయం 40వ వచనంలో చూడగలం. ఎప్పుడైతే పౌలు గారు వాళ్ళు జైలు నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్గా లుదియా గారి ఇంటికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు సహోదరులు ఉన్నారంట, వాళ్ళని ఆదరించి బలపరిచి వెళ్ళారు. సహోదరులు ఉన్నారంటే అదొక సంఘంగా ఇల్లు అయిపోయింది. తర్వాత ఏమైందో తెలుసండి, ఆడ ఫిలిప్పీలో ఒక బలమైన సంఘం ఏర్పడింది ఒక స్త్రీ వల్ల. మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 వచనంలో చూస్తే ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ అంటాడు, పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు నేను రాసా. అంటే ఎంత మంది చేరారు ఆ సంఘంలో, చూడండి ఎంత సంఘం విస్తరించిందో. పరిశుద్ధులు ఉన్నారంట, అధ్యక్షులు ఉన్నారంట, విశ్వాసులు ఉన్నారు, ఆ సంఘము దాంతో నిండింది. దీనికి మూల కారణం ఎవరండి? ఒక్క స్త్రీ లుదియా గారి యొక్క విశ్వాసము ఎంత ప్రభావితం చేసింది. ఈరోజు మన విశ్వాసం ప్రభావితం చేసేదిగా ఉందా? మన విశ్వాసంలో ఎదుగుతున్నామా? అట్లీస్ట్ మన కుటుంబంలో నా తల్లి విశ్వాసురాలు, నా తండ్రి చాలా విశ్వాసపరుడు, మన పిల్లలు చెప్పగలరా? మన ఉద్యోగం చేస్తున్న దగ్గర చాలా విశ్వాసులండి చెప్పగలరా? ఆ సాక్ష్యం మనకుందా? మన సమాజంలో, మన సంఘంలో చాలా విశ్వాసపరురాలండి. ఇవన్నీ వద్దు, ప్రభువు నువ్వు గొప్ప విశ్వాసురాలు అని చెప్పే అంత విశ్వాసం మనలో ఎదిగింపుక చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, చివరిగా మనం చూసినట్లయితే పాత నిబంధన పాఠ్యభాగం చదివాం. పాత నిబంధన పాఠ్యభాగంలో ఎస్తేరు గారు ఉన్నారు. ఎస్తేరు యూదురాలుగా రాణి అయ్యారు. యూదులందరినీ సంహరించాలని హామాను ప్లాన్ చేశాడు. ఎప్పుడైతే చేశాడో మొద్దుకై ఒక వర్తమానం ఎస్తేరుకి పంపించాడు. ఇక్కడ జాగ్రత్తగా మొద్దుకై పంపించాడు. నెల దినాల నుంచి ప్రభు నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు అనుమతి రాలేదు, ఎవరైనా వెళ్తే ఏమవుతారు? సంహరించబడతారు, నాకు రాలేదని భయపడింది. భయపడితే మొద్దుకై మళ్ళీ వర్తమానం పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? నువ్వు దీనికోసమే రానివయ్యావేమో ఒకసారి ఆలోచించు. నువ్వు సహాయం చేయలేదనుకో మాకు వేరొక దగ్గర నుండి సహాయం వస్తుంది. నువ్వు కాకపోతే విశ్వాసరాలుగా నువ్వు జీవించకపోతే వేరొకరి దేవుడు చెప్పుకుంటాడు, ఇంకొకరి ద్వారా ఆ పరిచర్య చేయించుకుంటాడు. అక్కడ నువ్వు కాకపోతే వేరొకరు అన్నాడు. అనగానే ఆమె వెంటనే ఏం నిర్ణయం తీసుకుంది? 3 రోజులు ప్రార్థన ఉపవాసం ఉంటాను. నువ్వు కూడా, నేను 3 రోజులు ప్రార్థన అనలేదు, 3 రోజులు అన్నపానములు తినకుండా ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉండండి, ఏదైతే అది జరుగుతుంది వెళ్ళండి. ఎప్పుడైతే ఆమె ప్రార్థన, ఒక్క ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట కానీ ప్రార్థన అనే మాట కానీ ఎక్కడ రాయబడలేదు. కానీ ఆ యొక్క పుస్తకంలో ఆమె ఉపవాసం 3 దిన అండి. మన ఇంట్లో ఇప్పుడు సండే ఇంటికి వెళ్ళిపోతాం, అన్ని ఫుడ్ పెడతారు. ఉపవాసం ఉండాలంటే చాలా కష్టం కదా. ఆమె రాణి, ఆమె ముందు అంత ఫుడ్ ఉంటుంది, 3 days తినకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గడిపిందో ఆమెకు విశ్వాసం వచ్చింది. ఈరోజు ఎవరైనా సరే విశ్వాసంలో లేదు నాకు ఇంకా తగ్గిందంటే ప్రార్థన ఉపవాసం ఉండండి, దేవుడు తన సన్నిధితో నింపి విశ్వాసంలో మనల్ని ఎదిగింపు. అప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చి 5వ అధ్యాయం 1వ వచనం రాజు దగ్గరికి వెళ్తుంది. ఎందుకు? తన జనాంగాన్ని తనను రక్షించుకుందికి. రాజు దగ్గరికి వెళ్తే ఇప్పుడు రాజు పిలవలేదు, ఆమె వెళ్ళింది. బంగారం దండం, ఆ దండం చాపుతాడో లేదో కూడా తెలియదు, వెళ్ళింది. వెళ్ళగానే దండం చాపి ఏమనాలి? రాజు పిలవలేదు, ఎందుకు వచ్చావు ఎస్తేర్ అని అడగాలి, అవునా కదండి? పిలవకుండా వెళ్తే ఎందుకు వచ్చేవాడు, కానీ అలా అడగలేదు. ఏం కావాలి అని అడిగాడు రాజు. ఏం కావాలి? రాజ్యంలో సగం కావాలి. ఆమెకు అంత విశ్వాసము తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె తెచ్చుకుంది. ఈరోజు మన విశ్వాసంలో సన్నగిలుతున్నాం అంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ విశ్వాసంతో తన జాతిని అంతటినీ రక్షించుకుంది. కనాను స్త్రీ తన కుమార్తెను తన విశ్వాసం ద్వారా కాపాడుకోగలిగింది. లుదియా తన కుటుంబము ఫిలిప్పీలో ఉన్న వారందరినీ తన యొక్క విశ్వాసం ద్వారా రక్షించగలిగింది. ఎస్తేర్ రాణి తన జాతిని అంతటినీ తన విశ్వాసం ద్వారా, తన తెగింపు ద్వారా రక్షించుకోగలిగింది. మరలా చివరిగా ముగించే ముందు మళ్ళీ నేను రక్తస్రావం స్త్రీ దగ్గరికి వచ్చి ఒక ముక్క చెప్పి ముగిస్తా. రక్తస్రావం స్త్రీ దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చానంటే మనకి చాలా అవసరమైనది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గర వెళ్తూ కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది,
సమాధానం గలదానివే వెళ్ళుము, నీకు స్వస్థత కలుగునుగాక అన్నారు. ఆల్రెడీ 29వ వచనంలోనే ముట్టుకోగానే ఆమెకు స్వస్థత వచ్చింది. ప్రభావం ఆయన మళ్ళీ ఎందుకు ప్రభా నువ్వు ఇక్కడ నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పావు అని దేవుడిని అడిగాను నేను. మళ్ళీ నీకు స్వస్థత కలుగునుగాక అన్న. దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. ఆమె హృదయము గాయములతో నిండిపోయింది, అందరు అన్న మాటలతో నిండిపోయింది. ఆమె హృదయం అంతా కూడా వేదన కృంగుదలతో ఇన్ని సంవత్సరాలు ఉంది. ఇప్పుడు స్వస్థత పడి సంతోషంగా బయటకు వెళ్తుంది. అపిత్రాలు ఎక్కడికి వచ్చావంటే నాకు దేవుడు సరిగా చూసుకో ఏనా అన్నారంటే మరలా ఒకరు కాదు కదా, ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ వేస్తారు. వేగానే ఏమవుతుంది ఆమెకి అవిశ్వాసం వచ్చి మరలా ఏమైనా రావుతుంది. ఆమె హృదయాన్ని చూసి ప్రభు స్వస్థపరిచారు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల హృదయాలు స్వస్థపడలేదు కాబట్టి విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. ఇర్మియా గ్రంథం 17:9 ఏమంటుందండి? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిదంట. మన హృదయం వ్యాధితో ఉంటే విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని మాటలు మన హృదయంలోకి ఎలా వెళ్తాయి? కీర్తనలు 147:3 అంటేనే గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయములు కట్టువాడు ఆయనే. సిలువలో ఒక్క శరీరంలో స్వస్థత కోసం కాదండి, ముఖ్యంగా హృదయంలో కూడా హృదయాన్ని స్వస్థపరచడానికి, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని స్వస్థపరచడానికి కూడా సిలువలో ఆయన కార్యాన్ని చేశారు. అదే ఇర్మియా గ్రంథం 17:10 ఒకని ప్రవర్తనను బట్టి వాని హృదయ అంతరంగాలను పరిశోధించి పరీక్షించి ప్రతిఫలం ఇస్తాడంట. దేవుడు ఈరోజు నీకు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదంటే మన హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయాన్ని చూసే ప్రతిఫలం ఇస్తాడంట ఆయన. అందుకే 1 సమూయేలు గ్రంథం 16:7 ఏముంటుంది? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈరోజు మన హృదయం ఎలా ఉంది? అందుకే సామెతల గ్రంథంలో సొలొమోన్ గారు చెప్తారు 4:23 అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో అంటారు. అందులోంచి జీవదారులు ఈరోజు ఎంతమంది హృదయాలు వేదంతో ఉన్నాయి, ఎంతమంది హృదయాలు గాయాలతో ఉన్నాయి. అది స్వస్థత పడకుండా నీకు విశ్వాసం ఎలా వస్తుంది? దేవుణ్ణి ప్రతిరోజు నేను అడుగుతాను, ప్రభా నా హృదయాన్ని స్వస్థపరచు, అందులోంచి జీవధారలు బయటికి రావాలంటే హృదయం ఘోరమైన వ్యాధి అయ్యా నా హృదయము. ఆ వ్యాధి ఉంటే వాక్యం ఎలా వెళ్తుంది? మీరు బాధలో వచ్చి ఇక్కడ కూర్చుంటారు, హృదయం వెళ్తుందా? ఆ బాధలోనే ఉంటాం. ఆ కృంగుదల ఇంకా ఇంకా కృంగదీస్తుంది తప్ప. ఈరోజు మనకి విశ్వాసంలో మనం ఎదగాలి అంటే హృదయం స్వస్థపరచబడాలి. ఇప్పటివరకు నేను బైబిల్ చదివించలేదు, ఒకే ఒక మాట చదివించి ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివినట్లయితే నేను చదువుతాను చూడండి. యేసుక్రీస్తు ప్రభు గారు స్వయాన ఈ మాట చెప్పారు, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనిషిని అపవిత్రపరచదు. ఈరోజు ఇప్పుడు సండే చర్చ అయిపోయాక ఇంటికి వెళ్తాం, భోంచేస్తాం. ఆ బయట నుంచి లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరచదంట. కానీ కింద చదువుదాం చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఎంతమందికి ఉన్నాయండి దురాలోచనలు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవే ఆలోచనలు. ప్రభు నా కోసం ఏమనుకుంటున్నాడు, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను ఏం చేయాలి అనే ఆలోచన కలిగి మనం ఉండాలి తప్ప ఒకరి గురించి మనకు ఆలోచన. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ లోపల ఉన్నాయంటండి. అహంభావం, అహంకారం వచ్చేస్తుంది. కొంచెం స్టేటస్ పెరిగితే అహంభావం. నేను మిమ్మల్ని అనట్లేదండి, క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నాను. అవివేకము, చెడుతనము, కామ వికారము, దేవదూషణ, ఇవన్నీ లోపల ఉన్నాయంట. అవన్నీ బయటకు రావాలంటే లోపల ఉన్నవన్నీ బయటకు ఎలా వస్తాయండి? లోపల ఉన్నవన్నీ బయటకు ఎలా వస్తాయి? ఆయన స్వస్థపరచాలి. బయటికి రావాలి అంటే ఏదైతే ఈ వాక్యం ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని చదువుతున్న మాటలు ఆత్మయు జీవం అన్నారు. నా మాటలు 2 అంచెలు గల వాడిగల ఖడ్గం అన్నారు హెబ్రీ 4:12. ఆ మాటలను మనం చదువుతున్నప్పుడు, ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అవన్నీ కోసి ఈ వాక్యంతో నింపబడతాం. ఇవన్నీ మనలోంచి బయటకు వచ్చేస్తుంటాయి. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు మనకు స్వస్థత వస్తుంది, మన విశ్వాసం పెరుగుతుంది,
మన విశ్వాసం అనేకుల్ని ప్రభావితం చేస్తుంది, అనేకుల్ని రక్షించగలిగి అనేకుల్ని మందిరంలోకి అంత గొప్ప విశ్వాసం మనకుందా? ఈరోజు కనాను స్త్రీని, అమ్మ నీ విశ్వాసం గొప్పదన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో పౌలు అంటాడు, మీ స్థిర విశ్వాసాన్ని చూసి నేను ఆనందించుచున్నాను అన్నాడు. అక్కడ ఆ యొక్క కొలసీ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క స్థిర విశ్వాసం, ఆ స్థిర విశ్వాసం మనకుందా? ఈరోజు ఉంటాం విశ్వాసంతో, నాకు విశ్వాసం ఉందా, ఏదైనా సమస్య వచ్చేసరికి స్థిర విశ్వాసంలో మనందరం బ్రతకాలని, అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయాలని అలాంటి స్త్రీలను గురించి విన్నాం. విశ్వాస స్త్రీలు, వాళ్ళలోంచి మనం నేర్చుకున్నాం. రక్తస్రావం స్త్రీ, ఆమె విశ్వాసం పొందుకుంది, ఎంత కృంగుదలలో ఉన్నా కూడా పొందుకుంది. కనాను స్త్రీ, లుదియా గారు, ఎస్తేరు, వీళ్ళందరి నుంచి మనం కూడా అలాంటి స్థిర విశ్వాసంలో ఎదగాలని, మనం స్వస్థపడితే విశ్వాసంతో నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చివరి దినాల్లో ఉన్నామండి. కరోనా ఎక్కడో దేశంలో ఉందన్నారు, అది ఎక్కడికి వచ్చింది? భారతదేశానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ మన ఊరికి వచ్చింది. మన ఊరల్లా మన వీధికి వచ్చింది. మన వీధల్లా మన ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా పర్సిక్యూషన్ జరుగుతుంది, శ్రమలు, కాపర్లు కొడుతున్నారు, జైల్లో ఉన్నారు, భయంకరమైన హింస పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్ తలుచుకుంటే బాధ వస్తుంది. ఆదివారం ఆరాధన జరిగితే సేవకులు జైలుకి వెళ్ళిపోతున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కొన్ని స్టేట్లో, ఒరిస్సా భయంకరంగా ఉంది. అది మనకి తెలంగాణకి వచ్చేసిందండి, మన ఆంధ్రాకి కూడా వచ్చింది, మన వీధికి వస్తుంది, మన సంఘానికి వస్తుంది, మన ఇంటికి వస్తుంది, మన వరకు కూడా వచ్చే దినాలు ఉన్నాయి, త్వరలోనే ఉన్నాయి. అప్పుడు ఎవరు నిలబడగలుగుతారు? విశ్వాసం ఒక్కటే నన్ను నిలబెడుతుంది. ఇంత బ్రతికి పరలోకాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? యుగ యుగాలు జీవించే పరలోకాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే విశ్వాసం అనేది మనకి చాలా కీ. విశ్వాసం లేకుండా ఉండలేం. కాబట్టి అందరూ అలాంటి విశ్వాసంలో ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉంటూ, వాక్యం చదువుతూ, విశ్వాసంలో ఎదిగి అనేకులకు ప్రభావితం చేసేవారుగా ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ. మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం.